కస్టమర్ల దగ్గరనే తీస్తాం. కస్టమర్ దగ్గర ఇప్పుడు ఒక చిరంజీవి ఇచ్చినప్పుడు యాడ్ చేయాలి, ఒక మ్యాక్సిమం ₹1,00,00,000 ఇచ్చినప్పుడు వెంచర్ ఏం చేస్తాం, ఒక్కొక్క గది నెంబర్ ₹1,000 ఇస్తాం. ₹1,000 నుంచి మన కస్టమర్ లాభమా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం, వాళ్ళ కోసం కస్టమర్ మీద ఒక భారం వేస్తుంది. అలాంటి భారం అనేది చేసేది నాయక్ కంపెనీ. అందు గురించి మోత్తాక్ నుంచి ఒకరి నుండి ఒకరు చెప్పుకుంటూ పోతుంటే అట్లా ఇప్పటి వరకు మనం 10 వెంచర్లు దాకా చేసినాము. ఉన్న వెంచర్స్ అన్ని హైవేలకే ఉన్నాయి, హార్ట్ కేక్ ఉంటాయి అన్ని. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళకు రేపు రిజిస్టర్ కావాలన్నా మనం తక్కువ ప్రైస్ ఇస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ప్లస్ అవుతుంది. వాళ్ళ పిల్లల స్టడీలకు కానీ వాళ్ళ ఫ్యూచర్ పిల్లలకు మ్యారేజ్లకు కానీ ఉపయోగపడేలాగా మనం రేట్స్ తక్కువ ఇస్తున్నాం. మళ్ళీ మన కంపెనీ ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఆలోచించి ఇచ్చింది, ప్రతి ఒక్కరు ప్లాట్ కొనాలి. ప్రతి ఒక్కరు కొనాలంటే ఎలా కొనాలి? తక్కువ ప్రైస్ నుండి ఎక్కువ ప్రైస్ దాకా అన్ని వెంచర్స్ పెట్టినాం. తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ కొనాలంటే తక్కువ ప్రైస్ కూడా కొనే వాళ్ళు ఉండరు, వాళ్ళకేం ఆప్షన్ లేదు. అదే దాంట్లో నుంచి పుట్టిందే నాయక్ కంపెనీకి ఈఎంఐ ఆప్షన్. అది డిటిసిలో ఈఎంఐ ఇచ్చేది తక్కువ మంది ఉంటారు, అది మన నాయక్ కంపెనీ నుండి ఇచ్చారు, అది గ్రేట్. అందుగురించి అందులో కూడా మనం ఏంటంటే ఏ ప్రూఫ్స్ లేకుండా ఇస్తాం. యాక్చువల్ ఏదైనా బండి కొనాలంటే మనం షోరూమ్కి వెళ్తే ఏమవుతారు, ఐటీ డీటెయిల్స్ ఉందా, మనకి పేపర్స్ ఉన్నాయా, హౌస్ ఉందా, ప్లాట్ ఉందా, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, ఇవన్నీ అడుగుతారు. మన నాయక్ కంపెనీలో ఏమీ అడగదు. వాళ్ళ ఇంట్లో పని చేసి ఫ్యామిలీ అయినా వాళ్ళ పేరు మీద కూడా మనం పాటిస్తాం. గ్రేటా కాదు? అది మనం ఏంటంటే ప్రతి ఒక్కరు కొనాలి అని ఒక ఉద్దేశంతో ఎవరికైనా ఇస్తున్నాము. కాకపోతే వాళ్ళు రెగ్యులర్ ఈఎంఐ కట్టుకొని కూడా ఒక షరతు పెట్టారు.